What's up? What's up, guys? So I saw the film the other day. 3-4 days back, I watched the film. So I thought me and Rana were thinking that mandaru kuchoni maatladukunte it will be fun ani. చూద్దాం ఎంత ఫన్ వస్తుందో. థ్యాంక్ యూ Siddhu for doing this. So sir, I'd like to start with you. మీ ప్రీవియస్ ఫిల్మ్ చూసాను నేను, నీది నాది ఓకే కదా, and I absolutely love that film. And I thought I wanted to actually ask you, ఇప్పుడు అలాంటి ఒక చాలా సింపుల్ ఫాదర్ సన్ లాంటి ఒక స్టోరీ తీసిన తర్వాత సడన్ గా మీకు ఒక లవ్ ని ఒక రెవల్యూషన్ ని కలిపి ఒక కథ తీద్దామని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఫస్ట్ సినిమాకి కూడా పెద్ద కథ పట్టుకొని తిరిగితే ఎవరు బిలీవ్ చేయలేదు యాక్చువల్లీ. అయితే నాకు చంద్రబోస్ గారు అడ్వైజ్ ఇచ్చారు, చిన్న బడ్జెట్లో వెరీ స్మాల్ సెటప్లో బిగ్ ఎమోషన్ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే నీకు ఈజీగా ప్రొడ్యూసర్స్ దొరుకుతారంటే నేను అలా ఆలోచించి అంతే తప్ప వేరే అది కన్విక్షన్ కాదు, స్ట్రాటజీ అది అనుకో. ఓకే, బట్ నేను చూసాను సార్ విరాట పర్వం, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఫైన్ పీస్. అంటే చాలా తక్కువ సినిమాల్ని మనం ఆర్ట్ అనే కేటగిరీలోకి తీసుకురావచ్చు. దిస్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ వెరీ కమర్షియల్ విత్ ఇట్స్ బీట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక రెవల్యూషన్ ఉంది, అండ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ, రైట్? దిస్ ఫిల్మ్ ఇట్స్ అ ట్రూ స్టోరీ. సో వాట్ ఆర్ ద డిఫికల్టీస్ సార్ ఇలాంటి సినిమా తీసేటప్పుడు? అంటే మేము ఏదో లవ్ స్టోరీలు అవి తీసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో వ్యాకీ కామెడీ అని ఏదో తీస్తూ ఉంటాం, బట్ ఇలాంటి సినిమా తీయాలంటే ఫస్ట్ చాలా ఓపిక కావాలి సార్. అవును, అది అంటే హౌ వుడ్ యూ హోల్డ్ ఇట్, హౌ వుడ్ యూ హోల్డ్ ద హోల్ ఫిల్మ్ టుగెదర్? నాకు ఇలాంటివి తీయడమే ఇష్టం కాబట్టి దిస్ ఇస్ వాట్ యు లైక్ డూయింగ్. డిఫికల్టీ ఏమనిపించలేదు. ఓకే, ఇష్టం ఉంటే కష్టం ఉండదు టైప్ మ్యాటర్. అంటే నేను చూసిన, నాకు తెలిసింది నేను తీసే ప్రయత్నము, నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన కథ చెప్పే ప్రయత్నమే నేను చేస్తాను. అది తెలిసింది కొంచెమైనా అందులో స్పష్టంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు పెద్ద డిఫికల్టీ ఏమనిపించలేదు. సో వన్స్ స్క్రిప్ట్ అయిన తర్వాత నేను మా ప్రొడ్యూసర్స్తో, రానా గారితో, సాయిపల్ల గారితో, ఎస్పెషల్లీ సురేష్ బాబు, మై డిఓపి, అందరితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక డెమోక్రటికల్ డిస్కషన్ జరగడం వల్ల ఇంకా అది బెటర్ లెవెల్కి వచ్చింది. ఎందుకంటే ఆ వరల్డ్ నేను మాత్రమే చూశాను, వీళ్ళు ఎవరు చూడలేదు. కానీ ఆ వరల్డ్ తెలియని వాళ్ళకు కూడా అది నచ్చేలా మారింది అని అంటే వీళ్ళందరూ కొన్ని ఇన్పుట్స్ నాకు ఇవ్వటము, దాన్ని నేను ఇంకొంచెం డెవలప్ చేసుకోవడము. బ్యూటిఫుల్, బికాజ్ నేను చూసినప్పుడు నాకు తెలియదు సార్ ఆ వరల్డ్, కానీ నేను ఇమీడియట్ గా రానా అండ్ పల్లవి గారి క్యారెక్టర్ కి నేను కనెక్ట్ అయిపోయాను ఇమీడియట్ గా. సో ఐ థింక్ యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. మీరు జనరల్ గా ప్రతి సీన్ ఏదన్నా మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సీన్, ఎక్సైట్ చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవి మీరు రానాకో ఎవరికో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, బ్రో ఈ సీన్ చూస్తే జనాలు బట్టలు చింపేసుకుంటారని అంటారంట కదా మీరు? ఉంటుంది. సపోజ్ నేను క్వశ్చన్ అడుగుతాను అంటే నాకు అన్ని డౌట్లే బేసిక్. సీన్ చూస్తే సరే సార్ ఇది మరీ టూ మచ్ అవుతుందా, లేకపోతే ఏంటి ఇలా మాట్లాడాలా, ఏదంటే ఏం మాట్లాడుతున్నారు సార్, బట్టలు చింపుకుంటారు సార్ సరే సరే ఓకే సో ఆయన ఆ ఎమోషన్ ఉండడు అంత ఫుల్ టైం. అదే అలా ఏ సీన్ మీరు బట్టలు చింపుకున్నారు అనిపించింది మీకు? మీరు ఏ సీన్? నేను యాక్చువల్లీ ఇంటర్వెల్ సీన్ నాకు చాలా ఇష్టం అండి. ఈ సినిమాలో ఏవైతే ఇంపార్టెంట్ బ్లాక్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ బీట్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కన్వర్జేషన్స్ ఉన్నాయో, ఆ కన్వర్జేషన్స్ అన్ని కూడా పర్సనల్గా స్టార్ట్ అయ్యి పొలిటిసైజ్డ్ అవుతాయి అనమాట. సో రైటింగ్లోనే అది ఉంటుంది. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఇంటర్వెల్ టైంలో రానా సార్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అంటే మనము అటు మనం ఇది అంటే ఎపిక్ క్యారెక్టర్స్ని ఇక్కడ రిఫర్ చేస్తున్నాము, అటువైపు ఏమో కమ్యూనిస్ట్ లీడర్ల క్యారెక్టర్ రిఫర్ అంటే ఇందులో ఉదాహరిస్తున్నాము. ఇదేదైనా బయటకు వెళ్తున్న అంటే ఆలోచన ఏమన్నా వస్తుందా అంటే ఎమోషన్ నుంచి అనే ఒక డిస్కషన్ మాకు బాగా జరిగింది. సో మళ్ళీ తర్వాత దాన్ని సార్ నేను అందరం కూర్చొని మళ్ళీ దాన్ని ప్రాపర్ షేప్లో, అంటే నాకు కావాల్సింది ఉండి ఆయన అనుకున్నది కూడా ఉండేలాగా ప్రాపర్గా చేసాము. అది ఐ థింక్ నాకు ఇక్కడ కృష్ణానదిలో మేము కలిసి చేసాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ రాసుకున్న వాళ్ళకి తీస్తున్న వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్ ల్యాక్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, బికాజ్ మనం అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి. బట్ ఐ థింక్ రానా అండ్ సురేష్ బాబు గారు ఆల్వేస్ గివ్ యూ దట్ వన్ పర్స్పెక్టివ్, దట్ వై షుడ్ పీపుల్ వాచ్ యువర్ ఫిల్మ్. ఫస్ట్ అడుగుతాడు సురేష్ బాబు సార్, ఫస్ట్ అడుగుతాడు అంటే ప్రతిసారి కలిసినప్పుడల్లా, ఇందులో ఈ సినిమాలో నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటాడు. మళ్ళీ చెప్తా సార్ నేను ఇది చెప్పదలుచుకున్నాను సార్. యా, ఆ క్వశ్చన్ చాలా ఎవ్రీ స్టెప్ దే ఆస్క్ దట్ క్వశ్చన్, దట్ అరే ఈ సినిమా ఎందుకు చూడాలరా. స్టార్టింగ్ లో భయం వేసేది, అరే ఏంది
ఇంత మొన్న 8 గంటలు విన్నాడు, మళ్ళా విన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ కథలో అంటాడు, ఏంది అర్థం కాదు. అంటే అది మైండ్ ఒక 350 ప్లేసెస్ లో ఉంటది కదా. ఇక్కడ బాంబేలో ఏదో షో నడుస్తూ ఉంటది, ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదో డిజిటల్ కంటెంట్, మళ్ళీ మ్యూజిక్, తన పర్సనల్ ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇన్నిటి మధ్యలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మేమేమో కృష్ణానదిలా టైంకి మేము పట్టుకుని రెడీ చేసేసుకుని డ్రాఫ్ట్ అంతా రెడీ చేసేసుకుని కూర్చుని వాళ్ళం. రానా వస్తాడు, వింటాడు, షూటింగ్కి వెళ్ళొచ్చు అని. కట్ చేస్తే అక్కడ కరణ్ జోహర్తో బ్యాస్టియన్ అనే హోటల్లో ఫోటో కనిపించేది. మన సినిమా ఆపేసి అక్కడ ఏం చేస్తున్నాడు బ్రో అంటే తిరిగి వచ్చి, బ్రో కరణ్ జోహర్తో మాట్లాడేశాను, మన సినిమా చాలా బాగా వస్తే అది అక్కడ కూడా ఈ పని జరుగుతూ ఉంటుంది. సో హౌ డు యూ కండెన్స్ ఎవ్రీథింగ్? లైక్ ఐ నో యూ పర్సనలీ అండ్ ఐ థింక్ you have a mind which carries some 60 to 70 thoughts per second. అలవాటైపోయింది, అలానే పెరిగాను. అండ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీ అదర్ వే. రైట్. ఐ హ్యావ్ నో ఐడియా, నో అదర్ వే టు సీ. అంటే ఈ స్టూడియోలోనే పెరిగాను, ఇలా సినిమాలు చేస్తూనే పెరిగాను. అందులో యాక్ట్ చేస్తూ ఉంటాను, అప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తూ ఉంటాను, వేరే ఏదో పని చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఫిల్మ్. సో ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ టెలింగ్ అ గుడ్ స్టోరీ. కరెక్ట్. ఇప్పుడు ఆ సినిమా నేను నీతో ప్రొడ్యూస్ చేసిన, ఆ సినిమా నేనే యాక్ట్ చేసిన, వేరే వాళ్ళతో చెప్పిన, I think it's the same, it's doing the same function in the end. Right. It's telling a story. Correct. So what best I can tell it, Correct. and how far I can take it is the job. I think I also remember one conversation you and I had that long back. I had suggested మనం ఏదో ఒక సినిమా రీమేక్ ఏదో చేద్దాం అంటే, రానా బాసు నాకు ఈ రెగ్యులర్ ఇవన్నీ కాదు బాసు, నాకు ఏదో కాన్సెప్ట్ ఉండాలి, నాకు ఏదో ఒక హై ఎండ్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక కొత్త వరల్డ్ ఉండాలి. అది కానీ ఈ అడవికి నీకు ఏంటి పంచాయతీ? నాకు మేరే సాథే అడవి, అరణ్య, ఇప్పుడు ఇదే అడవి. అంటే నీతో సినిమా తీసిన తర్వాత అడవి పాలైపోయింది అబ్బాయి. ఇది కట్ చేయండి అమ్మాయి. Sorry, I asked him. So his previous film was also about an elephant in the forest, and this is. So I'm asking, like, what do you like? Are you going to just become a hippie? This one film with him, and then from then I've been in his life has become run forest, run my film. Sai Pallavi garu, I think you're a phenomenal actress, and I've always enjoyed your work. వేర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? మీరు అసలు యాక్చువల్లీ మీరు ఏ ఊరు అంటే మాకందరికి చాలా కొన్ని డౌట్లు ఉన్నాయి. మీది కేరళనా, మీది తమిళనాడా, లేకపోతే వరంగల్? అదొక యాంగిల్ ఉంది. అంటే తెలంగాణ మాట్లాడితే నేను కదా మాట్లాడాలి, అమ్మాయి మాట్లాడేస్తుంది. తెలంగాణ దత్తపుత్రిక, లైక్ ఇట్స్ లైక్ తెలంగాణ ఆల్మోస్ట్ అడాప్టెడ్ యూ. బట్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఒరిజినలీ? వేర్ యూ ఫ్రమ్? ఐఎమ్ నేటివ్ ఆఫ్ కోటగిరి. కోటగిరి, ఓకే. బట్ పుట్టింది పెరిగింది కోయంబత్తూర్లో. కోయంబత్తూర్లో, ఓకే. తమిళ్ వచ్చు, బడ్గా వచ్చు, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చు. అంటే హౌ ఇస్ దట్ జర్నీ? లైక్ మీరు మీ నేటివ్ లో మాట్లాడుతూ ఫస్ట్ తెలుగులో మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్ట్రెస్. దాంట్లో స్లాంగ్ ని మాస్టర్ చేయడము ఇస్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వెరీ రేర్ థింగ్స్ దట్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు తమిళ్లో కొత్త స్లాంగ్ నేర్చుకోమని చెప్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది, బికాజ్ ఐ ఆల్రెడీ లోపల నాకు లాంగ్వేజ్ తెలుసు కదా. ఓకే. సో టు రీవర్క్ అది తెలిసింది మనం గుర్తు చేయకుండా కొత్తదిగా నేర్చుకోవాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ నాకు తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్టే మన తెలంగాణ స్లాంగ్ తోనే నేర్చుకున్నాను కదా, సో అది ఈజీ అయిపోయింది. ఇట్స్ లైక్ రైటింగ్ ఆన్ క్లీన్. బట్ ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నార్మల్ తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను అందరితో కలిసి మాట్లాడినప్పుడు ఇది వస్తుంది, బట్ డైలాగ్స్ వచ్చినప్పుడు ఇప్పుడప్పుడు అట్లా ఇట్లా వచ్చేస్తుంది. స్వీట్, కూల్. వాట్సాప్? How's it going? Fine, I guess. Not too bad, not too good. It's going. So, what is the difficulty of shooting a Telugu film? This is your second period Telugu film, I believe. Correct. So, first was Mahanati, and now this is your second film. What is the difficulty in shooting a Telugu film? You don't speak the language. Yeah, I mean, I've been shooting movies in India since 2011. Okay. I went to school in LA, and I was working over there when I got the chance to shoot a movie in Bombay. And it's interesting. Then I found out that the scripts are actually, the action is in English. Only the dialogues are in the local language, right? So I think that is an asset for foreign DOPs, where it was Vilmos Zsigmond who said that DOPs tend to be foreigners, right, because they find something different, right, in the land that that they go to. The culture is different. Correct. You haven't been born there, so you see things differently. And I think that helps. And it helps also that the dialogue is translated to you, but when you're on set, you don't. I mean, it's something else. You know what they're saying, but mostly, you know how they're acting. And that helps you with like helping them with cinema language, right? Okay.
Like how can I improve like what they're saying? Right. You know, what they're saying with their body. You know, Right. so yeah, I think it's an asset. The fact that I don't know much Telugu, and I apologize for that because I you know it's already like you know I've been working on the Telugu industry for quite a bit. Right. I know more Hindi than Telugu, I have to admit, and I'm He gonna. says chalo chalo chalo. Well, Oh, you chalo, see, I chalo, mean, chalo అంటుంటాడు. chalo, 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 ఆయన మన Rana సినిమా says. సినిమా పాట పాడేస్తున్నాం అనుకుంటున్నారు మనోళ్ళందరూ. లేదు లేదు బయలుదేరేస్తారు. But I'm learning because I love languages. I'm not as you know gifted as Pallavi here, you know. But yeah, I know 5 languages, but yeah, Telugu will be my 6th. Yeah. Okay, so shooting a film, okay, I understand you read that English part and then the dialogue is in Telugu and you know their acting. What about small things like naku coffee kavali, leda naku tea kavali, like driver? What is your conversation with your driver? It's funny because they are very apologetic about not knowing English because English is an official language of this land, and I don't get it. Because I'm like, no, I'm sorry, you know, I don't know your language, you know, like, how can you be sorry? I'm So sorry. You రోజు know? పొద్దున్నే సాయంత్రం ఒక అరగంట సారీ చెప్పుకోవడానికి సరిపోతుంది. అయ్యో సార్ ఐ యామ్ సారీ. I am sorry, sir. ఐ యామ్ సారీ. But with my broken, you know, Telugu, Hindi, and his broken English, I mean, I had like the most amazing conversation with a rickshaw wala once, you know. Who? With a rickshaw wala. Oh, the rickshaw walas. Yeah. Can you recreate that for us? Yeah, it was. It will work fantastic It was for the interesting promo. because he's like, oh, you have a camera there, and I'm like, oh yeah, it's you know, I do films, blah blah. blah. It's like, oh, you're a cinematographer. And I'm like, oh, how do you know? It's like, well, I worked in the film industry, you know. And I'm like, oh, really? Like, what do you do? And he was telling me about life in the film industry and how, you know, his family didn't, you know, went through some troubles, and now he was there, and I was like, oh, I'm so sorry. He's like, why are you sorry? Like, it's another job, and I love it. I get to like travel all around the city, and I get to see it, and I'm like, wow. From this perspective, yes, it's like if, you know, so you can be happy, you know, like however Wherever like you are doing And you whatever. spoke in English? No, it was my his broken English, Hindi, Telugu, and my super broken Telugu, some Hindi and English, and we communicated. But frankly, like when I was living in Bombay, my neighbor was from Calcutta. She didn't know Hindi, she didn't know English, so we communicated through food. Because food? she was Through like, food. yeah, she was like single man over here, poor guy, you know. So she brought me fish. And I'm like, oh, I love fish because I'm from a fish country, you know. So I'm like, oh, this is amazing. So I would cook like some gazpacho for her, no? And she would be like, oh my God, this is amazing. Like, how do you do it? Like, give me a recipe. And then she would cook me something, and then that was what our exchange was. Fantastic. Awesome. Other languages. I'm from a fish country. Fish country. సాయి పల్లవి గారి సీన్స్లో ఉండే సింగిల్ షాట్లు మిగతా వాళ్ళ సింగిల్ షాట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఉన్నప్పుడు సింగిల్ షాట్స్ ఏమో చాలా స్టాటిక్గా అలా వెళ్తుంది, తెలియకుండా వెళ్తుంది అనమాట. తనదేమో మ్యాక్సిమం గింబల్ హ్యాండిల్తోనే వెళ్తుంది. ఓకే. సో అది ఆ క్యారెక్టర్ యొక్క సైకాలజీని మైండ్లో పెట్టుకొని కెమెరా మూమెంట్స్ని కంపోజ్ చేసాం అనమాట. అట్లా నేను చాలా ఐ హ్యావ్ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ డానీ. Same here. Learn many things from this. No, I నీకు think ఒక climax కామెడీ లో- మ్యాటర్ చెప్తా. సో ఈ సినిమా మధ్యలో నాకు పెళ్ళింది. సినిమా కామెడీ అది నీకు కదా. పెళ్ళైనప్పుడు పెళ్ళైనప్పుడు అది ఆడవాళ్ళ కాదు మనసులు comedy. విరిగాయో లేదో తెలియదు కానీ మగవాళ్ళ మనసులు కూడా విరిగాయి. అంటే మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కి No, we were all shocked because కొన్ని రోజుల ముందే he was like, ఎందుకు పెళ్లి and all that. Suddenly he's like announcing his wedding. ఇప్పుడే కలిసి వచ్చాను, ఎప్పుడు his wedding? I remember. సో మా వైఫ్ ఎప్పుడు షూటింగ్ రాలే, షూటింగ్ చూడలేదు. సరే రోజు తీసుకొచ్చాను. ఆ రోజు ఏంటి పీటర్ మాస్టర్ ఉన్నాడు యాక్షన్ సీక్వెన్స్, అండ్ అప్పుడే కోవిడ్, సో మాస్క్ వేసుకున్నాడు ఆయన, వేరే ఒక స్పెషల్ మాస్క్ వేసుకున్నాడు బాక్స్ లాగా. మైక్ ఉండింది, ఆయన నీతో ఎక్కడ మాట్లాడినా స్పీకర్ అక్కడ ఉంటుంది. Okay. సో నీకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది, అక్కడి నుంచి వాయిస్ వినిపిస్తుంది. సో ఫస్ట్ టైం వేణుని, డానీని, పీటర్ మాస్టర్ని, తిను మాట్లాడే భాష ఇంగ్లీషు, తన బ్రోకెన్ తెలుగు, ఇలా హిందీలో సెట్ వాళ్ళతో మాట్లాడుతూ వేణుతో కన్వర్స్ చేస్తూ, వేణు ఒక ఇలా బ్రో అది కాదు బ్రో అని ఏదో చెప్తూ, వేణు చెప్తూ, వాళ్ళిద్దరి మధ్యలో తమిళ్ ప్లస్ వియట్నమీస్ అండ్ తెలుగు ఎక్కడో మిక్స్ చేస్తూ పీటర్ మాస్టర్ మాట్లాడుతున్నాడు. పీటర్ మాస్టర్ మాట్లాడింది హిందీ జూనియర్స్ ఎవరు ఉన్నారు, ఆడు హిందీలో చెప్తున్నాడు ఇదే మ్యాటర్.
అలా చూసి వీళ్ళందరూ వేరే భాష అంటే కానీ షార్ట్ మాత్రం జరిగిపోతుంది. పని అయిపోతుంది. అరే మీరు గ్రేటర్ అసలు మీరందరూ అసలు ఎవరికి ఏ భాష అదే మా సినిమా అంటే. సో నిజంగా అంటే బయట వాళ్ళు వస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు, ఏంటి వీళ్ళు ఎలా తీస్తున్నారు. మీరు పాన్ ఇండియా సెట్ మీది, వియట్నామీస్ టు స్పానిష్ అందరూ ఆ ఎమోషన్ కరెక్ట్. మధ్యలో రష్యన్ కూడా ఉన్నాడు. యూరోప్, వాట్ ఇస్ వన్ యాక్షన్ సీక్వెన్స్ గ్యాఫరా యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. స్టీఫెన్ రిచర్డ్ అని ఆయన జర్మనీ, ఇటువైపు ఉంటాడు. స్పెయిన్ కెమెరామెన్ ఇటు, మనంతా ఊరే వారం, నేను మధ్యలో రానా సార్ షార్ట్ లో ఉండి ఇట్లా చూస్తుంటాడు, ఈయనకు అర్థమవుతుందా వాళ్ళు చెప్పేది, ఈయన కరెక్ట్ గా వాళ్ళకి చెప్తున్నాడా, ఏం షార్ట్ తీస్తున్నాము, షార్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అని ఆయన బాధ. నాకు కూడా వీడియో అంది సార్, నో ఇట్ డిడ్ నాట్ సే దట్. ఎన్ని రోజులు పట్టింది సింక్ అయిపోవడానికి అందరూ? లేదు, ఫాస్ట్ గానే సింక్ అయినా. కానీ ఎవ్రీడే ఒక మూమెంట్ ఉండేది, ఎవ్రీడే చిన్న మూమెంట్ ఉండేది అలాగే. ఇప్పుడు మనకి తెలిసిందే కదా, మనకు టైం బాండ్ ఉంటుంది, ఈ 3 రోజులు యాక్షన్ సీక్వెన్స్ చేయాలని. స్టీఫెన్ రిచర్డ్ ఏమో నా దగ్గర వచ్చి నో బ్రో ఐ కాంట్ డూ లైక్ దిస్ అంటాడు. తను వచ్చి ఇలా తుపాకీ టిష్యూ she has to come from there, the grenade, and actually ఒక యాక్షన్ లాగా జరిగిన, it will look very cute and funny at the same time. Very true. And వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా, are you wearing those knee pads, are you okay, we are going to be touching you this way అని చెప్తారా. తనకి అరే టైం అయిపోతుంది, ఇదేంటి ఇంత ఎక్స్ప్లెయిన్, మేడం యూ కమ్ రన్నింగ్ లైక్ దట్, అంతే ఒక్క మాట, యూ కమ్ రన్నింగ్ లైక్ దట్, they'll come and explain so much. So much guys ran in the film. పరిగెత్తారబ్బా సినిమాలో అసలు. నా బాధ ఎలా ఉండేదంటే, టప్ప కాల్ చేస్తున్నాడు, ఏంది అసలు ఎమోషన్ వస్తుందా లేదా అని నేను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేవాడిని. స్టీఫెన్ బ్రో యాక్చువల్లీ వీ వాంట్ దట్ ఎమోషన్. ఎస్, I'm playing with emotions only. Any doubt on it? I'm playing with emotions. He must have been like, don't play with my emotions. His emotions. ఏమన్నా అంటే ఇప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి కదా, మన సినిమా కోసం పని చేయడానికి అంత దూరం వచ్చాడు. సో హర్ట్ చేయకుండా నేను నాకు కావాల్సింది తీసుకోవాలి. మెల్లగా వెళ్ళి అరటిపండు చేతిలో ఇచ్చి, బనానా ఇష్టం, బనానాస్ సార్ నీది నాది ఒకే కథలో ఈ టైమింగ్ ఉంది సార్, మీకు టైమింగ్ ఉంది సార్, మీకు ఇంట్రెస్టింగ్ హ్యూమర్. ఒక అరటిపండు ఇచ్చి బ్రో. No, and there's honesty in writing and the character. I think anything will sell. True. And it is, Tillu is the most entertaining character in recent movies. That's right. That day also when he mentioned your name, I only remember you as Sidhu. Who's Sidhu? Anna Tillu Anna. Not that way, Sidhu. Maybe full name I would have known. Yeah. No, I understand. Your second name is a little different. Jannalagadda. Yeah. So I remember your full name, but Sidhu అని చెప్తే నేను సిద్ధార్థ ఏంటి, so తెలువదా? That's why immediately when he said DJ Tillu, I was like, okay. No, that's how people remember also. Hey Tillu ఇక్కడ రా, ఒక ఫోటో దిగంటారు. టిల్లు ఇట్రా అంటారు. నేను పలకడం మానేసే ఈ మధ్య. కానీ బాగా రాశారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసాక నాకు చాలా తెలుసుకోవాలి, మాట్లాడాలని అనిపించింది. ఇప్పటితో నాకు ఐ థింక్ మీకు నచ్చినవి ఏదన్నా చెప్పండి, అంటే ఎంటైర్ ఫిలింలో సార్. అంటే నాకు ఐ పర్సనలీ లైక్, అంటే నేను సినిమాలో ఏదో కామెడీ చేస్తుంటే కానీ నేను పర్సనల్గా ఏదైనా చూడాలనుకున్నప్పుడు థ్రిల్లర్ ఇస్ వాట్ ఐ ప్రిఫర్. వెరీ హై ఎమోషనల్ థ్రిల్లర్స్, దీస్ ఆర్ వాట్ ఐ ప్రిఫర్. ఐ థింక్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫిల్మ్ మ్యాన్. దిస్ ఫిల్మ్ సాలిడ్ ఫిల్మ్. దిస్ ఇస్ లైక్ చాలా కష్టం ఇలాంటి సినిమాలు తీయడం, చాలా చాలా వెళ్తుంది దాంట్లోకి, అండ్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్, అండ్ I think it's crazy. So I personally was very overwhelmed when I watched that film, that ela teesarra babu ee cinema, and then right from the aspect ratio and everything choose naku I really enjoyed though. నాకు అన్ని నచ్చాయి సార్. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ చాలా నచ్చాయి. ఇందాక చెప్పాను కదా, వాళ్ళిద్దరిది ఆ గన్స్, ఆ ఏరియా చాలా నచ్చింది నాకు. రానా ఇంట్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. లైట్ బంద్ చేసి నువ్వు అనుకున్నాను నేను ఫస్ట్. నేను కూడా అదే, ఐ థాట్ అదే ఆ లైట్ బంద్ చేసింది. ఐ థాట్ ఇట్ వాజ్ యూ, ద వే యూ ఎంటర్డ్ ఇన్ ద షాడోస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. నేను స్క్రిప్ట్లో సురేష్ సార్కి చెప్పేటప్పుడు హాస్పిటల్ సీన్ ఉంది కదా, హాస్పిటల్ సీన్, పోలీసులు రావడము, యాక్షన్ సీక్వెన్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ టైం ఒక ఇంటిమేసీ, అదంతా ఉంది కదా, అదంతా స్క్రిప్ట్లో ఉంది. మీరు కూడా చదివారు కదా. సురేష్ సార్కి చెప్పాను, కానీ ఎందుకో నాకు షూటింగ్ చేసే టైంలో ఒక డౌట్ వచ్చింది నాకు.
అమ్మ ఈ కాల్చుకున్నాడు ఎక్కువైతుందా, అసలు ఎమోషన్ ఏమైనా తగ్గుతుందా అని ఒక డౌట్, ఒక భయం వచ్చింది. వచ్చి ఆ షూటింగ్ రేపు అనగా నేను ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి సార్ ఇది ఆపుదామండి, ఈ పోలీసులు రావటము ఇదంతా ఆపేద్దాము, ఇది చేయొద్దు, కేవలము మదర్ దగ్గరికి ఈమె తీసుకొచ్చింది రవణని, ఆ పోయం చదివారు, మదరు ప్రపోజ్ చేసింది, ఇతను రిజెక్ట్ చేశాడు, ఆమె ఎమోషన్ మీదనే మళ్ళీ నెక్స్ట్ ఎమోషన్కి కనెక్ట్ చేద్దామండి అని చెప్తే అవును కదా కరెక్టే కదా, మనకు పైసలు మిగిలినాయి ఇప్పుడు, అంటే పైసలు లాస్ అయ్యేది కదా మనం తీస్తే అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను. తీసేసాం. అంటే వీళ్ళతో డిస్కస్ చేయడానికి మాకు అవకాశం లేదు. సార్ వాళ్ళు వచ్చి యూఎస్లో ఉన్నారు అప్పుడు, రానా సార్ సురేష్ సార్. అప్పటికే సంయుక్తతో నేను మాట్లాడాను కానీ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వలేదు అసలు. షూటింగ్ చేసేసాం. చేసిన తర్వాత సురేష్ సార్ దృష్టికి వచ్చింది, సార్ ఇలా చేసామని. లేదు లేదు అది కావాల్సింది, అది మళ్ళీ చేయండి అని మళ్ళీ చేయించాడు ఆయన. అమ్మో ఆ విషయంలో స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో అది కంపల్సరీ కావాలని he doesn't care, he shoot the entire film again, he'll say, he'll be like if he thinks it's not right, he doesn't care about money, he'll be like మళ్ళీ తీయండి మొత్తం తీయండి. సో ఆ స్క్రిప్ట్ లో సార్ అనుకునేవాళ్ళు. ఒరిజినల్ ఏం రాసామో అది అంతా మళ్ళీ తీశారు. అది చాలా మంది ఇప్పుడు మీరు కూడా ప్రేజ్ చేస్తున్నారు కదా సార్. సో అది సురేష్ సార్ అలర్ట్ చేసి మళ్ళీ తీయించడం వల్లే అది క్రేజీ ఉంటుంది సార్. కొన్ని సీక్వెన్స్లు అయితే చాలా మ్యాడ్గా ఉంటాయి సినిమాలో, ఎలా తీసారనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడడం కంటే మళ్ళీ కామెడీ సినిమా రాసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. వామ్మో ఇప్పుడు అది కూడా కష్టమే కదండి. అదొక రకమైన కష్టం సార్, అది ఇంట్లో కూర్చుని పడే కష్టం, ఇది అడవిలో గడిపడే కష్టం. బట్ ఆసమ్, వెరీ నైస్ క్యాచింగ్ అప్ విత్ ఆల్ ఆఫ్ యూ. Thank you so much for doing this. Thank you. Thank you.